జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న. తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునేటువంటి సమ్మక్క సారక్క జాతర మన తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేకంగా ప్రజలు వస్తూ ఉంటారు. తెలంగాణలో మేడారం సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉందో అమ్మవారిని దర్శించుకునే ముందే మనకి ఇక్కడ గట్టమ్మ దేవాలయం, ఈ అమ్మవారిని ముందు దర్శనం చేసుకున్న తర్వాతే ఆ తర్వాత మనకి గద్దెల దగ్గరికి అందరూ భక్తులు వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. అసలు ఈ సౌకర్యాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఈ సమ్మక్క సారక్క జాతర ఫిబ్రవరిలో జరగబోతుంది కాబట్టి ఇప్పుడు ముందు నుంచే కూడా ప్రజలు చాలామంది వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులు ఏ విధంగా ఇక్కడికి వస్తున్నారు, ఏ నమ్మకంతో వస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ వీరి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు మాత్రం బాగానే ఉన్నాయి మేడం. గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము. 20 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకుని మేడారం వెళ్ళి మేడారం దర్శనం చేసుకుని వస్తాం అన్నట్టు. అమ్మవారికి ముక్కుబళ్ళు చెల్లించి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి మత్యం మంచిగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు కులమత భేదాలు లేకుండా అందరూ వస్తారు, అందరు దర్శనం చేసుకుని వెళ్తారు మేడం. ఇప్పుడు మన ఇదేంటి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 75 కోట్ల వరకు కూడా మనకి శాంక్షన్ చేశారు. సో ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంకొక అదనంగా ఒక 4 కోట్లు పెట్టడం జరుగుతుంది దేవాలయాల మీద అని చెప్పేసి అని ఇప్పుడు సమ్మక్క సారక్క కుంభమేళా ఏదైతే జరుగుతుందో దాని మీద అని చెప్పారు. సో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఈ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయా? ఇంకెక్కడైనా ఏమైనా లోపాలు కానీ ఇంకేదైనా ఉన్నాయా? ఇంకేదైనా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అంటారా? రోడ్లు కనుక చేస్తున్నారు కదా మేడం, రోడ్లు కనుక మంచిగానే చేస్తున్నారు. అక్కడ కూడా ఏర్పాట్లు ఇప్పుడే వెళ్తున్నాం మేము. అక్కడ ఏర్పాట్లు కూడా బాగానే చేస్తున్నారని తెలిసింది. సీతక్క కూడా ఈ ఏరియాని బాగానే డెవలప్మెంట్ చేస్తున్నారు. చాలా నీట్గానే ఉన్నాయి, రోడ్లు కూడా తయారవుతున్నాయి. ఇప్పుడు ఫిబ్రవరి 19వ తారీఖు కదా మేడం, అప్పటి వరకు ఈ రోడ్లు మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి. చాలా నీట్గా ఉన్నది, చాలా మంచిగానే జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కానీ కూడా కొద్ది రోజులు అవుతుంది కదా మేడం. ముందు ఇంకా ఇప్పుడైతే ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, ఇంకా ముందు ఏర్పాట్లు చేస్తాం. మీరు అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొద్ది రోజులే అవుతుంది, కానీ గతంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా. మరి ఈ రోడ్లన్నీ ఇప్పుడు ఈ విధంగా వేయడం వల్ల చాలా మంది, కొన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. సో కార్లు అయితే ఏంటి, పెద్ద పెద్ద వెహికల్స్ అయితే మనం ఈ మధ్య చూస్తుంటే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా అవుతున్నాయి. సో అంటే గత ప్రభుత్వం ఏం చేయకపోవడం వల్లనే ఇప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తారంటారా? లేకపోతే మేడం గత ప్రభుత్వం కూడా చేసింది, కానీ అప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ అనేది డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాల్సిందే. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ అని కాకుండా బీఆర్ఎస్ ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాక్సిమం డెవలప్మెంట్ అనేది కావాలి. అన్ని కలిసి చేస్తేనే మనకి అనేది ప్రజలకి మంచిగా ఉంటుంది. అన్ని ఏర్పాట్లు అంటే చేశారు మేడం, చేశారు. కాకపోతే ఇప్పుడు సీతక్క వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకా చాలా మంచిగా అవుతుందని అనుకుంటారు ప్రజలు అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఆ మహిళలు వస్తూ ఉంటారు, పురుషులు వస్తూ ఉంటారు, బాత్రూమ్స్ ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఆ బాత్రూమ్స్ మీరు ఒక్కసారి వెళ్ళి చూసారా? మేము ఇంకా చూడలేదు మేడం. చూడలేదా? వాటర్ ఇక్కడ ఫెసిలిటీ సరిగ్గా ఉందా? వాటర్ వస్తున్నాయి అమ్మా, వెళ్ళొచ్చారా మీరు? లోపల వస్తున్నాయా? బాత్రూమ్ ఇక్కడ ట్యాంక్ దగ్గర ఇక్కడే వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే గతంలో మనం చూసినట్లయితే కరోనాలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది కూడా చూసాం మనము. సో ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ బాగుంది అంటున్నారు. బాత్రూమ్స్ మీరు యూజ్ చేసుకోలేదు? ఇంకా పోలే ఇట్లా దిగి చెప్పండి. సంగతులు లేవు కదా లేడీస్ తక్కువ లేవు అంతా లేవు వాటర్. అంటే అక్కడ నేను ఇందాక వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే వాటర్ ఈ రోజు శనివారం కాబట్టి లేదు అనేసి అని అన్నారు. వాటరు ఇన్ని రోజులు వాటర్ లేవట కదండి అక్కడ సరిగా. కరెంటు లేదట మేడం. కరెంట్ ఎప్పటి నుంచి లేదు సార్? కరెంటు లేదట, దానివల్ల వాటర్ ప్రాబ్లం ఉందట. అదే సౌలతులే కదండి, కొంచెం ఇప్పుడే డెవలప్ అవుతుంది కదండి. గట్టమ్మ దేవాలయం దగ్గర ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. అందరికి క్షణార్థులు. మేము అమ్మవారిని అంటే బాగా కొలుచుకుంటాము. గతం ఒక 40 సంవత్సరాల కాంచి ఈ గట్టమ్మ తల్లిని అమ్మవారిని ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మను కోరుకుంటాం. ప్రతిసారికి ఎప్పటికీ ఆమె పూజలనే బతుకుతాం, ఆమెతోటే ఉండేస్తాం అన్నట్టు. ఆమె బతుకుతున్నాం మేము. అమ్మవారి 10 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి భక్తుల తాకిడి ఎలా ఉంటుంది ఇక్కడ అంటే ప్రధానంగా మనకి సమ్మక్క సారక్క జాతర చూసుకున్నట్లయితే అక్కడికంటే ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే అక్కడ గద్దెల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా భక్తులు. రోజు ఎంత మంది వస్తుంటారు? చాలా మంది వస్తారమ్మా. ఇక్కడ ఫస్ట్ దర్శనం అయినాకనే అక్కడ ఎప్పుడు కానీ ఎవరు కానీ ఇక్కడ ఆగంది ఇక్కడ వెయిట్ చేసి అమ్మవారి కొబ్బరికాయలు ఇవన్నీ ఇక్కడ మొక్కులు చెల్లించుకున్నాకనే అక్కడికి వెళ్తారు.
ప్రతి సంవత్సరం అయినా వట్టి రోజుల మొక్కులకైనా ఎప్పుడు పోయినా కూడా అమ్మవారు ఇక్కడ దర్శనం చేసుకున్నా అక్కడ దర్శనాలు అయితే అంతా బాగానే ఉంటుంది. అమ్మవారి దయ వల్ల అందరికీ. అంటే గట్టమ్మ అంటే ఇప్పుడు అక్కడ సమ్మక్క సారక్క, ఇక్కడ గట్టమ్మ అంటే అది గట్టమ్మ అంటే పుట్టు పూర్ణంతో అమ్మవారి దారిలో ఉన్నది కాబట్టి వనదేవత లెక్క అయిపోయి ఒక గట్టమ్మ అని ఇక్కడ నడిచింది. అంటే ప్రధానంగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి, తర్వాత సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైనా అంతే, ఏ రోజులలో తల్లిని ఇక్కడ దర్శనం ఫస్ట్ చేసుకున్నాకనే అక్కడ. మీ పేరు గురుగారు? మా పేరు ఉష్క సారమ్మ. ఉష్క సారమ్మ. ఉస్క సారమ్మ. ఓకే.